చిత్తూరు నగరం 31వ డివిజన్ రామ్ నగర్ కాలనీలోని రోడ్లపై మురుగునీటి నిల్వతో జనసంచారం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రధానమైన పాఠశాల హార్వర్డ్ పాఠశాలకు వెళ్లాలంటే ఆ మురుగునీటిని దాటి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపాలంటే భయభ్రాంతులకు గురి అవుతున్నారన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ రోజుల్లో ఒక జిల్లా ప్రధాన కేంద్రం రామ్నగర్ కాలనీ చిత్తూరు నందు రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు గత 3 సంవత్సరములుగా ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. వర్షపు నీరు డ్రైనేజీ సిస్టమ్ డ్రైనేజీ నీరంతా రోడ్ల మీద పారుతున్నా నెక్స్ట్ ప్రధాన స్కూల్స్ ఉన్నాయి. 5 స్కూళ్ళు ప్రధాన స్కూళ్ళు రామ్నగర్లో ఉన్నాయి. ఈ ప్రధాన స్కూళ్ళకు విద్యార్థులు వెళ్ళాలన్నా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఈ రోడ్డుపై ఉన్నటువంటి మురుగు కాలువల వల్ల దోమలు అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ మలేరియా మొదలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఒక్కసారి వచ్చి ఈ పరిస్థితి అనేటువంటిది చూస్తే వాళ్ళకు తెలుస్తుంది. రోడ్డు పైన గుంతలు, వర్షపు నీరు నిలవడం, ఈ మురుకు నీరు నిలవడం, ఆ నీరంతా నిలిచి ఉండేదాని వల్ల చిన్న పిల్లలు ఈ 1st, 2nd, 3rd, 4th పిల్లలు ఈ గుంటల్లో పడిపోవడం, తల్లిదండ్రులు పిల్లలు అనేటువంటి వాళ్ళ భయభ్రాంతులకు అనేటువంటి దానికి లోనవుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రాల్లోనే పరిస్థితులు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి? కాబట్టి ప్రధానంగా ఈ హార్వర్డ్ స్కూల్కి వెళ్ళేటటువంటి దారి రోడ్డు ఒక్కసారి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ గుంతల్లో నీరు నిలవడం, ఆ గుంతలలో మురుగు చేరడం, మురుగు కాలువలు అనేటువంటిది రోడ్డు పైన పారడం, దీన్ని వల్ల ప్రజలు భయభ్రాంతులకు అనేటువంటిది లోనవుతున్నారు.